హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అందరికీ చాలా ఇష్టమైన జున్ను రెసిపీని చూపిస్తున్నాను. జున్ను అంటే అందరికీ ఇష్టమే కదా, మరి జున్నుని చాలా పెర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మీలో ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. ముందుగా ఇలా రోల్లో 10 మిరియాలు, అలాగే 4 లేదా 5 యాలకులు వేసుకుని మెత్తగా దంచుకోవాలి. నేను ఇక్కడ చిన్న క్వాంటిటీలో తీసుకున్నాను కదా, మిక్సీలో కంటే రోల్లో బాగా నలుగుతాయని ఇలా రోల్లో దంచుతున్నాను. ఇలా మెత్తని పొడిగా దంచుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అచ్చు బెల్లం తీసుకోండి. కుంది బెల్లం అయినా పర్వాలేదు, లేదా అచ్చు బెల్లం అయినా పర్వాలేదు, కానీ బెల్లాన్ని మాత్రం ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద ఫస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ బెల్లాన్ని మెత్తని పొడి కింద అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా పొడి కింద అయిన తర్వాత దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను జున్ను పాలు ఇలా చిన్న బాటిల్ తీసుకున్నాను. ఇవి మొదటి రోజు పాలండి, చాలా చిక్కగా ఉంటాయి. ఇప్పుడు ఈ పాలని ఇవి ఎన్ని ఉన్నాయి అన్నది కొలుచుకోవాలి. ఈ పాలు కరెక్ట్గా 1 కప్పు వరకు ఉన్నాయండి. ఇలా 1 కప్పు కొలుచుకున్న ఈ పాలని ఇలా గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు జున్ను పాలు 1 కప్పు ఉన్నాయి కదా, నార్మల్ పాలు 3 వేసుకోవాలి. అదే రెండో రోజు మూడో రోజు పాలు అయితే డబుల్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను నార్మల్ పాలు 3 కప్పులు వేస్తున్నాను. మనం జున్ను ఎప్పుడు చేసినా కూడా ఇలా అన్నీ కూడా కొలుచుకొని చేసుకుంటే జున్ను అనేది పెర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత దీనిలోకి ఏ కప్పుతో అయితే జున్ను పాలు కొలుచుకున్నామో అదే క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి. అంటే 1 కప్పు జున్ను పాలు ఉన్నాయనుకోండి, 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లాన్ని కూడా ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇలా కొలుచుకుని వేసుకోవాలి. కొంతమంది బెల్లాన్ని ముక్కలుగా పాలల్లో వేసేస్తారు. అలా ముక్కలుగా ఉన్న బెల్లాన్ని పాలల్లో వేసేస్తే పాలల్లో ఆ బెల్లం కరగడం చాలా కష్టం అవుతుందండి. అందుకే ఇలా మిక్సీ పట్టుకుని వేసుకుంటే ఈజీగా పాలల్లో మిక్స్ అయిపోతుంది. ఇలా 1 కప్పు బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఈ బెల్లం అన్నది పాలల్లో బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు తీసి మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ పాలను వడగట్టుకోవాలి. మనకి ఇన్ కేస్ బెల్లంలో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పాలల్లోకి రాకుండా ఇలా వడగట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ పాలని టేస్ట్ చేసి బెల్లం సరిపోయిందో లేదో చూసుకోండి. ఇన్ కేస్ బెల్లం తగ్గినట్టు అయితే 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించిన వలన 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ మనం దంచుకున్న యాలకులు మిరియాల పొడిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడంతా సాల్ట్ కూడా కలుపుకుంటే మనం ఎక్కువ తిన్నా కూడా వెగటగా అనిపించకుండా ఉంటుంది. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ కానీ వెడల్పాటి గిన్నె కానీ పెట్టుకుని కుక్కర్లో 2 గ్లాసులు వాటర్ వేసి అవి మరిగిన తర్వాత ఈ జున్ను గిన్నెని పెట్టుకోవాలి. ఇక్కడ కుక్కర్కి ఎటువంటి గ్యాస్ కట్ లేకుండా పెట్టుకోండి, పైన విజిల్ కూడా పెట్టకూడదు. ఇప్పుడు దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం హీట్లో స్టీమ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఇది పూర్తిగా తయారవడానికి 20 నిమిషాలు టైం పట్టింది. కరెక్ట్గా 20 నిమిషాలకి నేను ఇక్కడ మూత తెరుస్తున్నాను. ఇలా చాక్తో చెక్ చేసుకోవాలి. చాకుకి ఏమన్నా పాలేమన్నా అంటుకుంటే మళ్ళీ ఇంకో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ అంతా కూడా ఏమీ అంటుకోలేని వలన ఇప్పుడు దీన్ని తీసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలా పెర్ఫెక్ట్గా ఇది బాగా జున్ను తయారైందండి. ఈ జున్నుని కుక్కర్లో చేసుకోవాలనుకుంటే స్లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రప్పించుకోవాలి. నేను ఇక్కడ జున్నుని కట్ చేసి చూపిస్తున్నాను. ఎంత సాఫ్టీగా జెల్లీగా ఉందో చూస్తున్నారు కదా, చాలా పెర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎదిగే పిల్లలకి జున్ను తినిపించడం వల్ల హై రిచ్ ప్రోటీన్ అనేది పిల్లలకి అందుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.